అందరికీ నమస్కారం. ఈ పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా స్వాగతం, సుస్వాగతం. నా పేరు డాక్టర్ వై సంధ్యారాణి, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమదాలవలస. ఇప్పుడు మనం గోగు పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాము. ఈ గోగు పంట యాజమాన్యం విషయంకి వస్తే ముందుగా వాతావరణం వెచ్చగా ఉండి మరియు తేమ కూడిన వాతావరణంలో ఈ పంట బాగా పండుతుంది. నేలల్లోకి చూసుకున్నట్లయితే గోగు అన్ని నేలలు కూడా అనుకూలం. ముఖ్యంగా మురుగునీరు పోయే గరప నేలలు అన్నది ఈ పంటకి బాగా అనుకూలమైన నేలలు. ఇంకా భూమి తయారీలో కూడా మంచి జాగ్రత్తలు అన్నది రైతు తప్పనిసరిగా తీసుకోవాలి. గోగు వర్షాధారంగా పండించే పంట కాబట్టి ఋతుపవన వర్షాలు ప్రారంభం ముందే పొలం తయారీ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలోని వర్షాలను వినియోగించుకొని బాగా భూమిని చదువు చేసుకొని తర్వాత విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఇంకా విత్తన మోతాదు కనుక చూస్తే నారగోగుకి అయితే ఎకరాకు 5 కిలోలు, కూరగోగు అయితే ఎకరాకు 6 కిలోలు అన్నది అవసరం పడుతుంది. విత్తన శుద్ధి అయితే పంట తొలి దశలోని ఎక్కువగా ఈ పంటకి రసం పీల్చే పురుగులు, తర్వాత ఇనుపు తెగులు అన్నది ఎక్కువగా రావటం జరుగుతుంది. కాబట్టి వీటి నివారణకు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కానీ 4 గ్రాముల థయోమిక్తాక్సమ్ కానీ కలిపి, దాంతోపాటుగాను మెటలాక్సిల్ ఎంజెడ్ 3 గ్రాములు కానీ లేకపోతే మ్యాంగోజెబ్ 3 గ్రాములు కానీ కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక విత్తే కాలంలో కూడాను రైతులు తగిన జాగ్రత్తలు అన్నది తీసుకోవాలి. ఖరీఫ్లో మే మొదటి పక్షం నుంచి జూన్ మొదటి పక్షం వరకు కనుక విత్తుకుంటే అధిక నార దిగుబడి అన్నది వస్తుంది. విత్తనం మొలకెత్తిన 25 రోజులకు లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ అనేది కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక విత్తే పద్ధతిలో చూస్తే సాంప్రదాయంగా వెదజల్లే పద్ధతిని అన్నది రైతులు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. కానీ వెదజల్లే పద్ధతి కన్నా కూడా వరుసల్లో వేసుకున్నట్టయితే రైతులకి ఇంకా మేలు జరుగుతుంది. ఇలా వరుసల్లో వేసుకోవాలి అంటే 30 × 10 సెంటీమీటర్ల దూరంతో, అంటే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పంటకి పెద్దగా నీటి యాజమాన్యం అన్నది చేయరు రైతులు. ఎందుకంటే నారగోగు అనేది వర్షాధారంగా పండిస్తూ ఉంటారు కాబట్టి నీటి యాజమాన్యం పాటించరు. కానీ ఎప్పుడైతే మరీ ఎక్కువ వర్షాభావ పరిస్థితులు అన్నవి ఎదురవుతాయో 1-2 నీటి తడులు మటుకు తప్పనిసరిగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పంటకి ఎరువుల యాజమాన్యం అన్నది చాలా ముఖ్యం. ఆఖరి దుక్కులోని ఎకరాకు 18 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 13.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అన్నది వేయాల్సి ఉంటుంది. తర్వాత విత్తిన 3 వారాలకి మొదటి గొప్పులోని ఇంకొక 18 కిలోల యూరియాని వేసుకోవాలి. ఒకవేళ పైపాటుగా కానీ రైతులు ఏ పరిస్థితుల్లోనైనా యూరియా వేసుకోలేకపోతే నీటి ఎద్దడి పరిస్థితిలోని లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పుల యూరియాని, తర్వాత 10 గ్రాముల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కలిపి పంట 40 నుంచి 60 రోజుల వ్యవధిలోని పంట బాగా తడిచేటట్లు ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకా అంతర్కృషి మరియు కలుపు యాజమాన్యం గనక చూసుకున్నట్లయితే విత్తిన 3 నుంచి 5 వారాలకు గొప్పు మరియు కలుపు తీయడం అన్నది చేసుకోవాలి. వరుసల్లో వేసుకున్న పంటలోని ఏంటంటే ఇలాంటి అంతర్కృషి చేయటం అన్నది చాలా సులువుగా జరుగుతుంది. కలుపు తీవ్రతను బట్టి 7 వారాల్లోపు ఇంకొకసారి అంతర్కృషి అన్నది చేసుకోవాలి. ఒకవేళ రైతులు అంతర్కృషి గనక చేసుకోలేకపోతే మొదటి గొప్పు బదులుగా కలుపు నివారణ మందులు కూడా వాడచ్చు. దానికి ఎకరానికి 800 మిల్లీలీటర్ల ప్రిట్లాక్లోర్ 50% అనేది పంట విత్తిన మరుసటి రోజు కానీ లేకపోతే అదే రోజు కానీ బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. పైరులో గనక గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలాఫాప్ అనే కలుపు మందు 2 మిల్లీలీటర్లు ప్లస్ తనువిట్ 1 మిల్లీలీటర్లు కలిపి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఇక చివరిగా ఈ పంట కోత విషయానికి వస్తే నారగోగు 50% పూత దశలోని, తర్వాత కూరగోగు అయితే చిన్న పిందె ఏర్పడే దశలోని కోసుకోవటం అన్నది మంచిది. గోగు కర్రలను వేళ్లతో పీకటం కన్నాను నేల మట్టాన్ని కోయటం అన్నది మంచి పద్ధతి. దీనివలన కర్ర త్వరగా ఊరి నాణ్యమైన నార వచ్చే అవకాశం ఉంటుంది. కోసిన కర్రలను నేలపైన వేసి 2 నుంచి 3 రోజుల తర్వాత చిన్న కట్టెలుగా వేసి దాన్ని ఊరవేయటానికి సిద్ధం చేసుకోవాలి. నీటి కొరత వలన పంట కోతకు తర్వాత ఊరవేయటానికి కనుక ఎక్కువ వ్యవధి ఉన్నట్లయితే చెదలు పట్టి పంట నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితిలోని చెదల్ని నివారించడానికి ఈ కర్రలపైన కార్బరిల్ అనే పొడి మందులు కానీ లేకపోతే క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొదళ్ళు అనేవి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ గోగును ఊరవేయటం మరియు నార తీత అన్నది చాలా ముఖ్యమైన అంశం. గోగు కర్ర ఊరి నార తీసేందుకు సాధారణంగా 3 వారాలు పడుతుంది.
ఊరేందుకు పట్టే సమయం నీటి ఉదజని సూచిక బట్టి, తర్వాత ఊరవేయటానికి అవసరమైన సూక్ష్మజీవులను బట్టి, ఆ నీటిలో ఉన్న ఆమ్లజని బట్టి, తర్వాత ఆ వెరైటీని బట్టి అన్ని అంశాల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. గోగు కర్రలను చిన్న చిన్న కట్టలుగా కట్టి ఊరవేసే ముందు కర్రల పైన 1.25% యూరియా ద్రావణం అంటే 1 లీటర్లోని 1.25 గ్రాముల యూరియాని కలిపి కాండం పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన కర్ర వారం నుండి 10 రోజుల ముందుగానే ఊరుతుంది. ఈ విధంగా వీలు కాని పక్షంలోని 3 నుంచి 4 కిలోల యూరియాను బడ్డీలుగా వేసే ముందు కర్రలపై బాగా వెదజల్లినప్పుడు కూడాను నార త్వరగా ఊరే అవకాశం ఉంటుంది. గోగు కర్రలు మొదళ్ళు 2 నుంచి 3 అడుగులు ముందుగా నీటిలో నానబెట్టిన తర్వాత దాన్ని ఊరబెట్టడానికి వేయాలి. తరువాత బడ్డీలు వేసి ఇలాగ మునగటానికి గనక వేస్తే మంచి నార వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ఊరిన కర్రల నుంచి నార తీసి ఆ నారను శుభ్రంగా చేసి దాన్ని ఎండలో ఆరబెట్టి నార తీసుకోవాలి. ఈ విధంగా గనక రైతులు పంట యాజమాన్య పద్ధతులు గనక పాటిస్తే ఈ గోగు పంటలో కూడా మంచి దిగుబడిని అన్నది సాధించే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు.